సో మామ ఈ రోజు మనం రోస్ట్ చేసేద్దాం యాంటీ హిందూ యాంటీ మోడీ యాంటీ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అని అనుకుంటున్నా తులసి మేడం. అంటే నార్త్ లో ధ్రువరాతి గారు ఎలా అయితే కేంద్ర ప్రభుత్వానికి అంటే మోడీకి అగనిస్ట్ గా ఉంటాడో క్వశ్చన్ చేయడం పక్కన పెట్టు, క్వశ్చన్ చేస్తున్నాము అని చెప్పి కథలు పడతారో వాళ్ళే వీళ్ళు. మోడీ అండ్ బీజేపీ పార్టీ పీపుల్ని బ్రెయిన్ వాష్ చేస్తుంది అని చెప్పి వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. సో గాయస్ ఈ రోజు తులసి చందు గారికి రోస్టింగ్ వేలో రియాక్షన్స్ ఇద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీళ్ళు ఎప్పటి నుంచో బీజేపీకి అగెన్స్ట్, ఆ విషయం మనకు తెలుసు. బట్ ప్రజెంట్ టైమ్స్ వీళ్ళ వీడియోస్ చూసుకుంటే ఏదో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్టు, కాంగ్రెస్కి మద్దతు పలుకుతున్నట్టు, బీజేపీకి అగెనిస్ట్గా సెక్యులర్ హిందువులను వీళ్ళకి అనుగుణంగా మార్చుకునే విధంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు నాకు డౌట్ కొట్టింది. అంటే రీసెంట్గా తులసి గారు ఒక వీడియో చేశారండి. ఆ వీడియో చూసిన తర్వాత ఎంత నవ్వుకున్నానంటే చూడండి. చాలా సార్లు చెప్పాను, నువ్వు నీ మతం వాళ్ళని రెచ్చగొట్టు, నేను నా మతం వాళ్ళని రెచ్చగొడతాను, వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మనిద్దరము ఓట్లను పంచుకుందాము అనే బుద్ధి బీజేపీ ఎంఐఎం పార్టీలది అని చెప్పి. ఈ రెండు పార్టీలు వేర్వేరు కాదు, రెండిటి భావజాలము మతపరమైన ఐడియాలజీ ఒకటే అని చెప్పి చాలా సార్లు చెప్పాను. అంటే ఇవిడ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, ఇవిడ డెవలప్మెంట్ గురించి ఆలోచించి మాట్లాడుతుంది అని అనుకుందాం. బట్ ఇవిడకి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఎవరి ఐడియాలజీ ఎఫెక్ట్ చేస్తుంది, ఎవరి ఐడియాలజీలో ఉమెన్కి ఫ్రీడమ్ లేదు, ఎవరి ఐడియాలజీలో సమానత్వం లేదు, ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన పద్ధతులు, ప్రత్యేకమైన ఫెసిలిటీస్, స్పెషల్ హోదా ఏ ఐడియాలజీకి ఇస్తున్నారు, మరి హిందువులకి ఇస్తున్నారా ముస్లింస్కా అనేది తెలుసుకొని వచ్చి నువ్వు మాట్లాడాలి కదా. ట్రూత్ లాగా కేవలం హిందువులే మెజారిటీ ఉన్నారని చెప్పి వాళ్ళ గురించే, అరే మీ ఐడియాలజీలోనే తప్పుందిరా, ముస్లిం ఐడియాలజీలో తప్పు ఉండొచ్చురా, కానీ నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడనురా, మీ గురించే ఎక్కువ మాట్లాడతారా, ఎందుకంటే నాకు మీ గురించి మాట్లాడితేనే నాకు వ్యూస్ వస్తాయిరా, మీ గురించి మాట్లాడితేనే నాకు డబ్బులు వస్తాయిరా, మీ గురించి మాట్లాడితేనే నాకు లాభం రా, నేను మెజారిటీనే టార్గెట్ చేస్తారా అని అన్నట్టుంది ఇది. బీజేపీ ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎంఐఎం వెళ్తుంది, అక్కడున్న స్థానిక పార్టీల ఓట్లు చీల్చి బీజేపీకి ఇండైరెక్ట్ గా మేలు చేస్తూ ఉంటుంది. అంటే నేను గొర్రెల్ని చూశాను, కొండె గొర్రెల్ని చూశాను, కానీ నీలాంటి క్రేజీ గొర్రెని మాత్రం నేను చూడలేదు. ఎందుకంటే బీజేపీ ఎక్కడికి వెళ్తే ఎంఐఎం అక్కడికి వెళ్తుందా? ఎందుకు వెళ్తుంది? ఓట్లు చీల్చి బీజేపీకి బెనిఫిట్ ఇవ్వడానికా? ఇది నేను వినలేదే, ఇది ఎక్కడ నేను వినలేదే. మేబీ బీజేపీకి అగెనిస్ట్గా ఎంఐఎం సపరేట్ చేద్దాము, మన పీపుల్ని సపరేట్గా పెట్టేద్దాము అన్న ఐడియాలజీతో ఎంఐఎం వెళ్తుందేమో కానీ బీజేపీ వెళ్ళదు. మాటకు ముందు మాటకు వెనక సనాతన ధర్మానికి నేను ప్రతినిధిని అని చెప్తున్న తీరు ఖచ్చితంగా పాత బస్తీలో ఉండే హిందూ ఓటర్లను ఆకట్టుకునే అంశాలే. మాటకి ముందు మాటకి తర్వాత అంట సనాతన ధర్మం అని మాధవీలత గారు అంటారంట. నాకు ఇదే నచ్చదు. మరి ఆవిడ ప్రతి వీడియోలో సనాతన ధర్మం అనే వర్డ్ ప్రతి వీడియోలో తీయదు. బట్ నువ్వే తీస్తున్నట్టుంది, నువ్వే ఇది కన్సిడర్ చేసి చెప్తున్నట్టుంది, నింద జల్లుతున్నట్టుంది. ఇంతకుముందు కూడా బుద్ధిజంని సనాతన ధర్మంలోకి తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి అని ఈవిడ అంది. ఇవిడకు తెలియని విషయం ఏంటంటే బుద్ధిజం అనేది సంథింగ్ నాకు ఐడియా లేదు, బట్ 2000 సంవత్సరాల క్రితం పుట్టింది అని మనకు ఒక అంచనా ఉంది. బట్ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు, దాంట్లోకి ఎట్లా చేర్చుకుంటారు చెప్పు నాకు. సో ఈవిడ సనాతన ధర్మానికి ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నా. చూస్తోంది చెప్తున్నామండి ట్రూ ట్రాన్స్లేషన్. అంటే సనాతన ధర్మం అంటే మరి హిందువులే కదా, హిందువులని అన్నట్టు లేదు. బీజేపీ అధిష్టానము హిందూ ఓట్లనైనా తనకే పడేలాగా మళ్ళీ చూడు, హిందువుల ఓట్లను చీల్చడానికి మహిళా అభ్యర్థిని విరించి హాస్పిటల్ అని మాధవీలతను ఈసారి పోటీకి దించింది అని చెప్పొచ్చు. అలాగే అంటే మరి అక్కడ ఉన్న ముస్లింలందరూ ఓవైసీకి ఓటేస్తే మాత్రం అక్కడ ఓట్లు చీల్చినట్టు కాదు. బట్ ఇక్కడ మాత్రం మాధవీలత గారిని నిలబెడితే ఓట్లు చీల్చినట్టు. మళ్ళీ మహిళా అభ్యర్థి అని ఉమెన్ కార్డు విరిచి హాస్పిటల్ అని చెప్పి అక్కడ ఉన్న ఆ హాస్పిటల్లో కరోనా టైంలో లొసుగులు జరిగాయి కదా, దాన్ని తీసుకొచ్చి చెప్పింది. అదేదో అసదుద్దీన్ ఓవైసీ గురించి చెప్పలేదే మరి ఈ వీడియోలో. అసదుద్దీన్ ఓవైసీకి ఉన్న హాస్పిటల్, దానికి కూడా చాలా కథలు ఉన్నాయి, దానికి కూడా పెద్ద ఇష్యూనే ఉంది దాని వెనకాల. దాని గురించి ఎందుకు ఈవిడ ఫోకస్ చేయదు? విరిచి హాస్పిటల్ పైన ఎందుకు ఫోకస్ చేసింది? జస్ట్ బికాస్ ఆఫ్ అందరికీ తెలుసు భయ్యా, ఈవిడ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది, బీజేపీకి ఎప్పుడు అగెన్స్టే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. రెండు మతతత్వ పార్టీలను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎంఐఎం బీజేపీ రెండు మతతత్వ పార్టీలు ఓకే యాక్సెప్టెడ్. కాంగ్రెస్ మతతత్వ పార్టీ కాదంటావా? దీనికి నేను అగ్రీ చేయను. కాంగ్రెస్ కేవలం ఒక మతానికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీని మీద రీసెర్చ్ చేయి, కుప్పల పేజీలు దొరుకుతాయి. నేను ఎరుపుకుని బీజేపీని చూపించి ఎంఐఎం ప్రజల్ని మతం మత్తులో దించే దారుణమైన దుర్మార్గమైన రాజకీయాలు కొంతవరకైనా తగ్గేవి, కొంతవరకైనా మార్చే ఛాన్స్ ఉండేది. వాట్? బీజేపీ చేసేది దారుణమైన మతతత్వమా? నాకు తెలియదే. క్వశ్చన్ చేస్తున్నా అని చెప్పి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది ఏంట్రా? ఇప్పుడు
ఓవైసీ గెలిస్తే బీజేపీ ఓడినా కూడా ముస్లింలను దేశానికి ఓవైసీ రూపంలో శత్రువులుగా ప్రొజెక్ట్ చేసే దీనమ్మ బీజేపీ నవ్విన దగ్గిన విత్తిన మొత్తం బీజేపీదే తప్పు అన్నట్టు చెప్తుంది ఈవిడ అంటే ఓవైసీ గెలిచినా సరే బీజేపీ మత రాజకీయమే చేస్తుందంట. మళ్ళీ మాధవిలత గెలిచినా సరే బీజేపీ మత రాజకీయం చేస్తుందంట. అలాగే ఉంది మరి ఈవిడ చెప్పేది. ఎవరు గెలవకుండా కాంగ్రెస్ గెలవాలంట, కాంగ్రెస్ మత రాజకీయాలు చేయదంట. బట్ నేను దానికి అగ్రి చేయను. కాంగ్రెస్ కూడా ఈవెన్ మత రాజకీయాలే చేస్తుంది. మతం అనేది ఇండియాలో ఉంది, ప్రతి ఒక్కడు మత రాజకీయమే చేస్తుండు. ఈవెన్ కాంగ్రెస్ అయితే ఇంకా ఎక్కువ చేస్తుంది. అండ్ బీజేపీ అన్ని మతాలు సమానమే అంటది భయ్యా. కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీని అటు ఎంఐఎం ని ఓడించే లక్ష్యంతో పని చేయకపోవడం అనేది ఇక్కడ అతిపెద్ద ఓటమి. చూడు, నీకు తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటే. ఒకవేళ బీఆర్ఎస్ గెలుచుంటే టీఆర్ఎస్ ఎంఐఎం కూడా ఒకటయ్యేది. ఎంఐఎం ఒకటే పని చేస్తుంది. బీజేపీకి అగెన్స్ట్గా ఏ పార్టీలు రూలింగ్లో ఉంటాయో ఆ పార్టీలతో కలిసిపోయి బెనిఫిట్స్ పొందుతుంది. ఇక్కడ లాభపడేది ఎంఐఎంఏ. ఎంఐఎంకి ఎప్పుడు బెనిఫిట్సే ఇక్కడ. ఎందుకంటే వాడు గెలిచిన పార్టీతో కలిసిపోతాడు. బట్ బీజేపీ గెలిస్తే ఎక్కడికి పోతాడో తెలియదు. బీజేపీ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి స్పెషల్గా ట్రీట్ చేయదు. వాళ్ళని కూడా మెజారిటీతో సమానం అనుకొని పాలిస్తుంది. అలాంటి పాలన మనకొద్దు. అందుకే అందరూ బీజేపీ మీదనే బురద జల్లనరా. నిలబెట్టేది పడగొట్టేది ఈ యువత మాత్రమే. ఈ విషయం ప్రస్తుతం సుప్రీం లీడర్ కు బాగా తెలుసు. సుప్రీం లీడర్కి కాదు, అందరికీ తెలుసు. అందుకే జనం ఎక్కువగా చూసే మీడియాను ప్రశ్నించకుండా ఎప్పుడో తన వైపు తిప్పేసుకున్నారు. సరే, రూలింగ్ పార్టీ కాబట్టి బీజేపీ మీడియాని తిప్పుకుందాం అనుకుందాం. మీడియా కూడా తిప్పుకున్నంత మాత్రాన స్టూడెంట్స్ తిరిగిపోతారా? చెప్పండి నాకు. యంగర్స్కి ఉన్న ఐక్యూ ఎల్డర్స్కి ఉండదు, ముసలోళ్ళకు ఉండదు, పిల్లలకున్న ఐక్యూ. మరి అలాంటప్పుడు వాడంత ఈజీగా ఎలా నమ్మేస్తాడు? నమ్మడు. ఎందుకంటే వాడికి తెలుసు, ఒక హిందూ అనేవాడు ఉంటే వాడిని ఫస్ట్ గిల్లింది ఎవరు? పక్క మతాల వాళ్ళ? ఎవరు గిల్లింది ముందు వాడిని? ఎవరి ముందు ఫైట్ స్టార్ట్ చేసిండ్రు? ఎవరి ఐడియాలజీలో ఏముంది, ఎవరి ఐడియాలజీ ఎలా పనిచేస్తుంది అన్న విషయం వాడికి తెలుసు. సో వాడు ఏది నిజం అనిపిస్తే దాని వైపు వెళ్తాడు. ఇప్పుడు నువ్వు కూడా చేసేది ఏంది? బ్రెయిన్ వాషే కదా. మోడీని వాషింగ్ మిషన్తో పోల్చావు కదా, నీది కూడా వాషింగ్ మిషనే కదా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అదే నేను చెప్పేది. సోషల్ మీడియాను కూడా తన వైపే తిప్పుకుంటున్నారు. తిప్పుకోవడానికి అది బండి హ్యాండిల్ ఎటు తిప్పుతాడు తిరగడానికి. యూట్యూబర్స్ కి స్పెషల్ ఇంటర్వ్యూస్, క్రియేటర్ అవార్డ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ తో చిట్ చాట్స్, వీటి వెనుకున్న అసలు రహస్యం యువతరం ఓట్ల వేట. దీనమ్మ ఇది ఎలా ఉందంటే మోడీ ఏం చేసినా కూడా తప్పే అన్నట్టుంది కదరా ఇవిడ చెప్పేది. ఏం చేసినా మోడీదే తప్పు. మోడీ అవార్డు ఇచ్చినా తప్పే, మోడీ మెచ్చుకున్నా తప్పే, మోడీ నవ్వినా తప్పే, మోడీ ఏం చేసినా తప్పే ఇవిడకి. బాగా చదువుకున్న యువతను ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా తమ వైపు తిప్పుకోవడం. మామ తిప్పు లెఫ్ట్ తిప్పు, రైట్ తిప్పుకున్నావా రైట్. బాగా చదువుకోని యువత బుర్రల్లోకి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మత విద్వేషాన్ని ఎక్కించి తమ వైపు తిప్పుకోవడం. దీనమ్మాడు తిప్పగానే తిరిగేస్తాడు. మరి ఎంతమంది తిరుగుతున్నారా? తిప్పగానే తిరిగేస్తారా? స్టూడెంట్స్ వాళ్ళ అమ్మ నాన్న మాటనే వినరు. ఇంకా వాడెవడో తిప్పితే తిరుగుతారా? చెప్పడానికి నీకైనా ఉండాలి కొద్దిగైనా. ధరలు, నిరుద్యోగం, ఆర్థిక అంతరాలు, అవినీతి ఇవేవి కూడా చర్చ లేకుండా మళ్ళీ నన్ను గెలిపించండి అంటున్నారు. ఏ పార్టీ ఉన్నా సరే ధరలు పెరుగుతాయి. అటు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, ఎవ్రీథింగ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. తగ్గినట్టు ఎక్కడ ఉండదు. అది ఎక్కడైనా సరే పెరుగుతుంది కానీ తగ్గదు. ఒకప్పుడు మా ఫ్రెండ్ గాడి తాత చేను 20,000, ఇప్పుడు 2 కోట్లు అంట. మరి అది పెరిగింది అని క్వశ్చన్ చేయవే. అదే బిస్కెట్ ప్యాకెట్ మీద 2 రూపాయలు పెరిగితే చాలు తెగ ఏడుస్తారు. పెరుగుతాయి, రేట్లు అన్నాక పెరుగుతాయి, తగ్గవు. అలాగే మన శాలరీ పెరుగుతుంది, స్కిల్స్ కూడా పెంచుకోవాలి, తప్పదు. రేట్లు ఏ ప్రభుత్వం వచ్చినా తగ్గవు, పెరుగుతానే ఉంటాయి. ఈవిడ మాత్రం మోడీ వచ్చి రేటు పెంచాడు అంటది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మోడీ అంటాడు కదా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. అది ఈవిడకు నచ్చినట్టుంది. ఎందుకంటే మోడీ ఏం చేసినా ఏం చెప్పినా ప్రాబ్లమే ఈవిడకి. బీజేపీ పార్టీ ఒక్కటే బ్రో, హిందువుల గురించి కూడా ఆలోచిస్తుంది. మెజారిటీ అని చెప్పి వాళ్ళ నుంచి దోచుకోవడానికి ప్రయత్నించదు. బీజేపీ ఒక్కటే. మిగతా పార్టీలన్నీ మైనారిటీ అని చెప్పి సెకండ్ మెజారిటీని కూడా మైనారిటీగా తీసుకొని వాళ్ళకే స్పెషల్గా అన్నీ తీసుకెళ్తాయి. బీజేపీ అలా కాదు. సెకండ్ మెజారిటీ అయిన మైనారిటీ అండ్ మెజారిటీ అన్నీ సమానమే, ప్రతిదీ సమానమే అని బీజేపీ మాట్లాడుతుంది. అది వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే రీసెంట్ వీడియోలు అన్నీ వీళ్ళకి చూసుకో కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటాయి. వీళ్ళు ఏం చూస్తున్నారా అని ఆశ్చర్యపోకండి. వీళ్ళు చూసేది మన తులసి గారి వీడియోలే. అంటే వీళ్ళు బీజేపీ బ్రెయిన్ వాష్ చేస్తుంది అని అంటారు కానీ వీళ్ళు కూడా చేస్తుంది బ్రెయిన్ వాషే బ్రో. అది నేను చెప్తున్నా. అంటే దేశంలో ఎన్నో జరిగాయి, ఎన్నో పార్టీలు ఎన్నో చేశాయి. వాటి అన్నిటినీ వదిలేసి కేవలం బీజేపీ పార్టీనే టార్గెట్ చేసి వాటికి సంబంధించిన విషయాలను మాత్రమే వీడియోస్ ఎందుకు చేస్తారు? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మాట్లాడితే, ఇంకా చాలా ఉంది మాట్లాడుకుంటే.
బట్ ఇంకా చాలు. ఈ వీడియో కనుక మీకు వ్యాలిడ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక్క షేర్ చేయండి, లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. మన వీడియోస్లో క్యాజువల్గా బూతులు ఉంటాయి, కానీ ఈ వీడియోలో బూతులు లేవు కాబట్టి మీ రిలేటివ్స్ గ్రూప్లో కావచ్చు, ఫ్రెండ్స్ గ్రూప్లో కావచ్చు, ప్రతి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ కూడా చేయొచ్చు.